40 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. చెప్పలేము సార్. అసలు ప్రాణాలతో వచ్చామంటే అది దేవుడి దయ. ఇక్కడ ఈ భూదేవతల్లి దండ పెట్టుకుని వెళ్ళాం, మళ్ళీ ఆ భూదేవతల్లి ఇక్కడ తీసుకొచ్చింది అంతే. అసలు ఇంకా బస్సు ఎక్కింది కూడా ఇక్కడి నుంచే, ఎందుకంటే ఇక్కడ కుకట్పల్లి నుంచే మీరు బయలుదేరారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడ ఉంటారు? మా బావగారి ఇంటికి వచ్చాం సార్. మా పాప బెంగళూరులో చదువుతుంది. నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి బెంగళూరు బయలుదేరి వెళ్తున్నాను సార్. యాక్చువల్లీ అక్కడ ఉంటాం మేము. ఈ చిన్న పని మీద వచ్చాను, బావగారిని కలిసేసి వెళ్దామని. బావగారిని కలిసేసి నిన్న ప్రయాణం పెట్టుకుని వెళ్తుంటే ఇది జరిగింది సార్. రామారెడ్డి ఇదే ప్లేస్ నుంచి బయలుదేరారు. నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఇక్కడి నుంచే బస్సు ఎక్కారు. మరి ఇక్కడే ఇదే ప్లేస్కి మళ్ళీ బతికి అనే ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి. అయితే ఇక్కడ మీరు కీలక అంశం ఏంటంటే 40 మంది ఉన్నారు. మీరు మధ్యలో ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాక బస్సు పరిస్థితి ఏ విధంగా ఉండే, మధ్యలో ఏమైనా ఇబ్బందులు జరిగాయా? మధ్యలో ఇక్కడ మాకు ఇచ్చిన నెంబర్ బస్సు ఎక్కించలేదు సార్. వేరే బస్సు వాల్వో వేరే బస్సు ఎక్కించారు. వై జంక్షన్కి వెళ్ళాక మాకు ఏ నెంబర్ అయితే ఇచ్చారో బస్సు నెంబరు ఆ బస్సులోకి షిఫ్ట్ చేశారండి. వై జంక్షన్ దగ్గర మీరు ఆ బస్సు వీ కావేరీ ట్రావెల్స్ షిఫ్ట్ చేశారండి. మినీ వ్యాన్ కూడా కాదు, ఇక్కడ నుంచే బస్సు వేరే నెంబర్ బస్సు ఎక్కించి అక్కడ నుంచి పికప్ చేసుకుంటామండి. మీరందరూ అక్కడ వేరే బస్సుకి మారాలని మాకు ఇచ్చిన నెంబర్ బస్సుకి మార్చారండి. బస్సు లోపల అంతా కండిషన్ మాత్రం బాగుంది సార్. బాగుంది. స్లీపర్ బస్సే కదా? స్లీపర్ బస్సు అంతా బాగుంది. మిగతా మహిళలు, ఎందుకంటే మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా ఆర్తనాదాలు విన్నట్టు చెప్పారు. ఆడవాళ్ళు అందరూ ఉన్నారండి. భయానకం కదా సార్. అసలు మేమే బయటకు వస్తామో లేదో మాకే తెలియదు. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ క్షణం మనకి ఏంటనేది కూడా ఏమీ తెలియలేదు సార్. ఎవరు చెయ్యట్టు లాగారో తెలియదు, ఎవరు కింద పడేసారో కూడా నాకు తెలియదు. అసలు ఎవరు పట్టుకున్నారో కూడా నాకు తెలియదు. నేను లెగుత్తం కూడా ఎలా లేసానో నాకు తెలియదు సార్. బయటపడ్డప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి? ఎందుకంటే మిమ్మల్ని ఎంతమంది ఉన్నారు మీతో పాటు? నాతో పాటు 2, నా తర్వాత నా మీద ఇంకొకటి పడ్డాడండి. ఆయన ఎక్కడ